డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0 నిన్న ప్రకటించటం జరిగింది. ఏలూరులో నాయకుల సమన్వయ కమిటీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషభావం ప్రజల్లో ఉంది. మరి అంత ద్వేషభావం కల్పించటానికి ఏం జరిగింది అనంటే ఆయన కేవలం ప్రైవేటీకరణ ఈ ఒక్కదాన్ని మాత్రమే అంశాన్ని ఎత్తుకున్నారు. మరి మిగతా ఇతరత్ర అంశాల్లో మరి సూపర్ 6 మీద ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలే వేటిని ఆయన టచ్ చేయటం జరగలేదు. దాంతోపాటుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాష్టీకం అని పెద్దగా పెడబొబ్బులు పెడుతుంటే దాన్ని కూడా ఆయన ఏం పెద్దగా స్పృశించలేదు. కానీ 2.0 పాదయాత్రని మొదలు పెట్టబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఉంది 3 సంవత్సరాలు. కళ్ళు మూసి తెరిచే లోపు అయిపోతాయి. ఇంకొక సంవత్సరంన్నర ఏడాదిన్నర అయి పూర్తిగానే నేను పాదయాత్రతోటి బయటకు వచ్చేస్తాను అని ఆయన కూడా చెబుతూ ఉన్నారు. ప్రజల్లో మమేకమై తిరుగుతాను అని. మరి అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఏం మమేకం కాలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన అడపాదడపా యాత్రలు చేయటమే తప్ప, ఇదిగో జనవరిలో ఆయన జిల్లాల యాత్ర మొదలు పెడతారు, లేదు ఇదిగో బస్సు యాత్రతోటి ప్రజల ముందుకు వస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు. వీటన్నిటినీ కాదనుకొని ఇప్పుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టడం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి, మరొక వినికిడి ఏమిటి అంటే పాదయాత్ర భారతీ రెడ్డితో చేయించాలనుకుంటున్నారని నిన్న మొన్నటి వరకు వినిపించింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయనే పాదయాత్ర చేస్తానన్నట్టుగా ఉన్నప్పటికీ పాదయాత్ర సమయానికి ఇదేమన్నా మార్పులు వస్తాయా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0 గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇక నేను అసెంబ్లీకి రాను అని భీష్మించు కూర్చొని ఆయన పాదయాత్రకు వెళ్ళాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగ లేవు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డితో కలిపి ఉన్నప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు దొంగచాటుగా సంతకాలు పెట్టడం. నిన్ననే మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఈ విషయమై స్పీకర్ల సమావేశం, భారతదేశం అంతటా ఉన్న స్పీకర్లు అందరూ కలిసి సమావేశంలో ఆయన కూడా దీన్ని ఉటంకించడం జరిగింది. చాలామంది మరి నో వర్క్ నో పే అనే దాన్ని కూడా ఆయన చెప్పారు. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు. కాకపోతే ఇందులో అసలు తప్పంతా జగన్మోహన్ రెడ్డిది కనపడుతుంది. ఆ ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీకి వెళ్లకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కారణానికి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కోసం గట్టిగా పట్టుబడి కోర్టుల చుట్టూతా కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ ప్రతిపక్ష హోదా రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే ఒక నినాదాన్ని తీసుకుని పాదయాత్ర పేరుతోటి ఆయన బయటకు వస్తానని చెబుతున్నారు. పాదయాత్ర మీద గట్టిగా ఆశలు పెట్టుకున్నట్టుగానే కనపడుతోంది. కానీ నిన్న మరి ఎప్పుడు పెట్టండి చాలా ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మీటింగ్ ఎప్పుడు జరగలేదు. నిన్ననే ఏలూరులో జరిగింది. పార్టీ నాయకుల సమన్వయ కమిటీలు వీటన్నిటితోటి మీటింగ్ అనమాట అది. మరి అందులో జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడారు. అసలు ఈ మీటింగ్ వెనక ఉన్న ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి అరెస్టు భయంతో ఇవన్నీ పెడుతున్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నా, మరి నిజంగా ఏం జరుగుతుంది అనంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఉండే అవకాశం ఉన్నట్టుగానే కనపడుతోంది. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గతంలో మరి ఢిల్లీ వెళ్ళిన సమయంలో అమిత్ షా తోటి మాట్లాడటం కావచ్చు, మరి ఈడీ విజయసాయి రెడ్డికి లేకపోతే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి మరి మనీ లాండరింగ్ విషయాన్ని తేల్చడానికి వాళ్ళు కూడా ఉపక్రమించటం కావచ్చు. మరొక వైపున ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ స్కాముల తాలూకు వ్యవహారాలన్నిటినీ కోర్టులో ఏం తేల్తాయో మరి అది తీసి పక్కన పెడితే ప్రజా కోర్టులో మాత్రం జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. అందున ఎస్పెషల్లీ టీడీపీ నాయకులు ఈ స్కాముల మీద కానీ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా అడపాదడపా యాత్రలు చేపట్టిన అందులో సింగయ్యమ్మ మృతి కావచ్చు, లేకపోతే మామిడికాయలు తొక్కించుకుంటూ వేసిన నాటకాలు కావచ్చు,
లేకపోతే ఈ పొగాకు చెక్కిళ్ళు మొత్తాన్ని తొక్కేసినవి కావచ్చు, మిర్చి టిక్కీలు దొంగతనం చేసినవి కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నిటితోటి జగన్ యాత్రలో అబాస్ పాలైపోతున్నాయి. మరి ఈ సమయంలో పాదయాత్ర, మరి పాదయాత్ర అనగానే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ చేపట్టినప్పుడు జరిగిన వ్యవహారాలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి జీవో నెంబర్ 1 ఆయనే తీసుకొచ్చాడు. మరి లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్రని నిలువరింపు చేయటానికి, కనీసం లోకేష్ ఎక్కడ మాట్లాడకుండా చేయటానికి చేసిన ప్రయత్నాలు అవి. ఆయన ప్రచార వాహనాన్ని జప్తు చేయటం కానీ, ఆయన కనీసం స్టూలు మీద నిలబడి మైకులో మాట్లాడుతుంటే స్టూలు మైకు 2 లేకపోయిన వ్యవహారాలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పాదయాత్ర ఎలా సాగిస్తాడో మరి అది చూడాలి. మరి గతంలో లాగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సహకరిస్తుందంటే దాదాపుగా కనిపించట్లేదు. ఎక్కడ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రప్పా బోర్డుల మీద కానీ, లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద దాడులకు కానీ విపరీతమైన పోలీసు వ్యవస్థలో మార్పులు కూడా తీసుకొచ్చేసింది. అందరినీ నడి రోడ్డు మీద చెప్పు లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం బెంబేలెత్తిపోయారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఎదురు తిరగటం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు కనీసం మమ్మల్ని అసెంబ్లీకి కూడా వెళ్ళనీయకుండా ఆపి పెడితే అవతల పక్కన మా ఎమ్మెల్యేగిరి పోయేటట్టుగా ఉంది అని ఒకవైపున వాళ్ళు గొడవ చేస్తుంటే, మరొక వైపున జగన్ ఎంత చేసినా ఆయా బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉంటాడు కానీ రాడే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వీడి సమస్యల మీద మాట్లాడే. మెడికల్ కాలేజీ పీపీపీ విధానం ప్రైవేటీకరణ పేరుతోటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ దాని మీద 1 కోటి సంతకాలు సేకరణ ఓ పెద్ద నాటకం బూటకం లాగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంతకం కూడా పెట్టకుండా దాన్ని ఆ ప్రతుల్ని గవర్నర్ గారికి సమర్పించి అదొక అబాసు పాలయ్యారు. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రతోటి తనకున్న పాత ప్రభని సంపాదించే అవకాశం ఉందా, లేదు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ మీద దాడులు చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చ తెరపైకి వచ్చింది. ఇవన్నీ కాకుండా మరి బీజేపీ నాయకుడైన మాధవ్ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కన్ఫర్మ్ చేస్తూ నిన్న మొన్న మాట్లాడారు. అంటే బీజేపీ నాయకుల యొక్క సహకారం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. గతంలో మోడీ, అమిత్ షా విపరీతంగా ఈయనకి సహాయ సహకారాలు అందించడం మూలాను, చంద్రబాబు నాయుడికి సహాయ నిరాకరణ చేయటం మూలానే జగన్మోహన్ రెడ్డికి ఇంత అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు 2019లో లాగా మళ్ళీ తిరిగి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి సంపాదించగలుగుతాడా అనే అనుమానాలు పూర్తిగా వ్యక్తమవుతుంటే, ఇది కేవలం అరెస్టు భయంతోటే ఈ పాదయాత్రని ఆయన ప్రపోజ్ చేసుకున్నాడు. గతంలో మరి ఒక వారం కిందటైతే పాదయాత్రకు ఎవరు వెళ్ళాలి, అరెస్ట్ అయితే గనుక ఆయన వెళ్ళాలా, భారతిరెడ్డి వెళ్ళాలా అనే అంశం మీద కూడా ఒక ప్రతిష్టంభన నెలకొంది. చివరికి జగన్మోహన్ రెడ్డి తానే పాదయాత్రకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా కనపడుతుంది. యాతావాత చూస్తే ఈ పాదయాత్ర 2.0 ఒక నయ వంచనకు తెర తీసే విధంగా కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.